వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మళ్ళీ పునరావృతం అవుతుంది. దీని మీద పోలవరం మీద మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీనివల్ల ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సూచకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా ఒక చర్చ మీతో ఇంటరాక్షన్ అవుతాము. ఒక మేధావులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే. ఇకపోతే మనకి బడ్జెట్లో 2-3 అంశాలు మనం ప్రధానంగా చూసాం. ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు 75,000 మెడికల్ సీట్లని పెంచబోతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు. మీ ద్వారా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. అందులో మన తాలూకా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన మన తాలూకా మెడికల్ సీట్ని ఏ విధంగా సంపాదించుకుంటాం. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు 17 మెడికల్ కాలేజీలని ఏ జిల్లాల్లో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగా 5 కాలేజీలను ప్రారంభించడం, విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్ ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మాకు కేటాయింపు పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే? రాష్ట్ర ప్రధానికైనా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అందుకే అన్నాను, మాకే గురజాడ గారిని ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో, ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాఠాన్ని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు, విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని, దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయాసం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం.
ఒక విప్లవీయ మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం, విధానాన్ని రూపొందించాం. ఈరోజు